యూనివర్సిటీతో తెలంగాణ యువతకు దేశ విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తాయని సీఎం రేవంత్ అన్నారు. గత పాలకులు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ను నిర్మిస్తే 4వ సిటీగా బెగరకించను తీర్చిదిద్దామన్నారు సీఎం. ఇక న్యూయార్క్ను తలదన్నేలా అధునాతన నగరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భూములు కోల్పోయిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆదుకుంటామన్నారు. ఇవాళ ఈ ప్రాంతాన్ని నేను ఒక మాట చెప్పిన నిన్న అసెంబ్లీలో మీరు అందరు వినే ఉండొచ్చు. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బాగరికంచను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు. న్యూయార్క్ చేస్తారంట మీరు అని. ఆ ఎటకారం చేసేటోళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ని చేస్తాం. స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చెర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమన్గల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం. అందుకే ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా. ఇవాళ ఇక్కడ శిక్షణ పొందిన ఏ విద్యార్థి కావచ్చు, విద్యార్థిని కావచ్చు, ఉద్యోగ సమస్య రాదు. ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలలో, పక్క దేశాలలో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తుంది. మనము మన రాష్ట్రానికే కాదు, పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు, ముఖ్యంగా గల్ఫ్ కార్మికులుగా పోయి ఈరోజు మోసపోతున్న దళారుల మధ్యలో మోసపోతున్న వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కన్స్ట్రక్షన్ నుంచి మొదలు పెడితే మెడికల్ అండ్ హెల్త్లో కూడా మన వాళ్ళను ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ హైదరాబాదు నగరం నుంచి ముఖ్యంగా నాగోల్లో ఉన్న మెట్రో రైలును ఎల్బీ నగర్కు తీసుకొస్తాం. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్కి తెస్తాం, ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన గుట్టకు తెస్తాం, చంద్రాయన గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా ఎయిర్పోర్టుకు తీసుకొస్తాం, ఎయిర్పోర్టు నుంచి బాగర్కంచకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత నాది. మీరందరూ సహకరించండి. మనం ఉండంగానే, మనం చూడంగానే ఒక అద్భుతమైన నగరం. మీరు దుబాయ్ని చూసి ఉండొచ్చు, సింగపూర్ చూసి ఉండొచ్చు, న్యూయార్క్ చూసి ఉండొచ్చు. వానన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బాగర్కంచను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. భూమి అయిన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా. మీ బాగు కోసం, మీ మేలు కోసం, మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మిమ్మల్ని 100% ఆదుకుంటుంది. మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం. ఆడబిడ్డలకైనా మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్లకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మా ఎంకన్నా ఔటర్ రింగ్ రోడ్డు రాజశేఖర రెడ్డి గారు వేపించిండ్రు. రీజనల్ రింగ్ రోడ్డు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో నేను బాధ్యత తీసుకొని చేయిస్తా. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డు మన భూముల ధరలు పెంచింది. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు మన భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డును 3 నెలల్లోనే పనులను ప్రారంభిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా. ఇక మీకు అందరికైతే తెలుసు శ్రీధర్ బాబు గారు పూర్తిగా ప్రణాళికలు. నేను ఖాళీ
మీద మీద పెత్తనమే చేస్తున్నా, మొత్తం వ్యవస్థ అంతా వారే నడుపుతున్నారు, వారే చూస్తున్నారు. అయ్యగారు అనుకుంటే 24 గంటలు పనిచేసి మన కార్యక్రమాలను పూర్తి చేస్తాడు. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా ఇవాళ ఇక్కడ నుంచి సరాసరి రింగు రోడ్డుకు 200 ఫీట్ల రోడ్డు వేయాలనుకుంటున్నాం. దానికి సంబంధించిన భూసేకరణ కార్యక్రమం కూడా, ఎందుకంటే ఆ పెద్ద ఎత్తున రోడ్లు వస్తే మన భూముల ధరలు పెరుగుతాయి. అది కేఎల్ఆర్ గారికి నేను బాధ్యత ఇచ్చిన, మీరు ఎంబడి పడి ఆ మధ్యలోకెళ్ళి ఊర్లకెళ్ళి వచ్చే బాధ తప్పించండి. ఎట్లయితే ఔటర్ రింగ్ రోడ్డు బరాబర్ రాజమార్గంలో వస్తారో అక్కడి నుంచి ఇక్కడికి కూడా 200 ఫీట్ల రోడ్డుతోటి రోడ్ వేయండి, ఎలివేటర్ కారిడార్ వేయండి, దానిపైన మెట్రో కూడా వేద్దాం, మెట్రోని కూడా ఇక్కడికి తీసుకొద్దాం.